అయితే ఈరోజు ఏది ఏమైనా సరే జిల్లాకు సంబంధించి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలన్నా సరే నిరోజన మా ప్రారంభం దగ్గర నుంచి కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. కోలాహలంగా ప్రజలు ఆ రోజు నుంచి మద్దతు పలికారు. ఆ తర్వాత ర్యాలీలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించినటువంటి ర్యాలీలు విజయవంతమయ్యాయి. ముగింపు కార్యక్రమం నియోజకవర్గాల వారీగా చేపడితే అధిక సంఖ్యలో జనాలు వచ్చి వాటిని కూడా ఈరోజు జయప్రదం చేశారు. నిన్న నెల్లూరు జిల్లాలో బహుశా కన్నీ విని ఎరుగని రీతిలో, ఎందుకంటే గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర నుంచి అంబేద్కర్ గారి విగ్రహం వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి, నిరసన కార్యక్రమాన్ని అనుకుంటే ఒక సమయంలో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఊరేగింపు ప్రారంభించక ముందే జనం చేరిపోయారు. అంటే చివరి మనిషి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర రాజశేఖర రెడ్డి గారు గాంధీ సెంటర్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఉంటే తొలిగా నడిచినటువంటి వాడు దాదాపుగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరిపోయాడు. అంత పెద్ద ఎత్తున 2 కిలోమీటర్ల దూరం ఉంటే ఆ 2 కిలోమీటర్లో కూడా ముందు వెళ్ళినటువంటి వాడు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి చేరితే చివరి వాడు అక్కడే నిలబడి నడవక ముందే దాదాపుగా ర్యాలీ 2 కిలోమీటర్ల దూరం వ్యాపించింది. 2 కిలోమీటర్ల దూరం జనం నిలబడ్డారు అంటే దానికి సంబంధించి ప్రజలు, పోలీసులు ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించిన నేను అడుగుతున్నాను. ఏదన్నా చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే నెల్లూరు జిల్లాలో పోలీసులు ఎన్ని రకాలైనటువంటి అడ్డంకులు సృష్టిస్తారు. నిన్న బీజేపీకి సంబంధించినటువంటి ఒక ర్యాలీ నిర్వహిస్తే కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు పోలీసులు దగ్గరుండి వాళ్ళకి బ్యానర్లు కట్టడం, వాళ్ళకి జెండాలు కట్టించడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అన్నీ చేసినటువంటి వాళ్ళు ఈరోజు పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో మేము ఉన్నది ప్రజలకు కాదు, ప్రజల శాంతి భద్రతలను కాపాడడానికి కాదు, మేము అధికార పార్టీకి కొమ్ము కోయడానికి అని చెప్పి చెప్పకనే నేను చెప్పినట్టుగా అర్థమైపోయింది. కాబట్టి మీ వ్యవహార శైలి, మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, పోలీసులు అధికార పక్షానికి ఏ విధంగా వంతబాడుతుంది, ప్రతిపక్షాన్ని ఏ విధంగా ఇబ్బందులు పెడుతుంది అనేటువంటిది కూడా నిన్న జరిగినటువంటి 2 కార్యక్రమాల్లో ప్రజలు చూశారు. ఎవరికి ఎంత ఆదరణ ఉంది, అందరూ కలిసి వచ్చినా ఎంతమంది ప్రజలు వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎంతమంది నిన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు, ఏ పార్టీకి ఎంత బలం ఉంది జిల్లాలో అనేటువంటిది కూడా నిన్న జరిగినటువంటి బల ప్రదర్శనలాగా అనుకున్నా సరే నిన్న జరిగినటువంటి కార్యక్రమాలు రుజువయ్యాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు పరిపాలనలో విసిగి వేసారిపోయారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈరోజు ఏ విధంగా అయితే మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని మనం తీవ్రతరం చేశామో, ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్ళగలిగామో, ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు కుట్రతో, కుతంత్రాలతో, కక్కుర్తితో 10 మెడికల్ కాలేజీలు అమ్ముకుంటున్నాడు అనేటువంటిది ప్రజల్లో ఆ భావం కలిగింది. కాబట్టే ప్రజలు స్వచ్ఛందంగా అంత ఎత్తున నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు.